ఇందాక బ్రౌజ్‌లో పెట్టేసాను. రికార్డ్ అవుతుంది ఇప్పుడు. స్క్రీన్ షేర్ చేస్తావా? ఇస్రాయల్ ఆగు. వచ్చిందా? అవుతుంది. సో చూడు. అంతే కదా. కస్టమర్ టేబుల్. వేర్ ఐడి నాట్ ఈక్వల్ టు 2. రిఫరీ ఐడి. రిఫరీ ఐడి Yes. నాట్ ఈక్వల్ టు 2. హా! 2 స్ట్రింగ్ కాదు కదా! ఫ్రీ ఐడి ఇస్తున్నాను. నల్ ఉన్నా కూడా రాకూడదా? ఓకే. ఓకే. నల్ ఉన్నా నలుగురికి రావాలి. రావాలి అదే. రాంగ్ వచ్చింది. ఫస్ట్ ఇది రన్ చెయ్యి. Hmm. 1 వచ్చింది. ఇప్పుడు నల్. ఆర్ పెట్టు లేదంటే. ఆర్. అండ్ కాకున్నా ఆర్. ఇన్వాలిడ్ కాల్ రెఫరీ ఐడి. సరిపోయిందిగా. నేమ్స్ అది కాలన్ నేను సరిపోయింది కదా. ఫాలో నేమ్ స్పెల్లింగ్ రాదు. స్పెల్లింగ్ రాంగ్ ఎక్కడ? కండిషన్ పడుతుంది. ఓకే. ప్రీవియస్గా మనం ఎండ్ అని ఇచ్చాం కదా. ఇప్పుడు 2 ఉండాలి, నల్ ఉండాలి అన్నట్టు ఇచ్చాం. అదే కదా మనకు కావాలి. అదే మిస్టేక్ అయింది. 2 ఉండకూడదు, నల్ల ఉండాలి. ఆహా! నేను నల్ల ఉండాలి. అంటున్నది మనం ముందు ఎండ్ అని రాసాం కదా. యా. ఎండ్ అంటే ఇప్పుడు ఆ రెఫరీ ఐడిలో 2 ఉండాలి, నల్ ఉండాలని మీనింగ్ కదా. అందుకనే అది రాంగ్ వచ్చింది అవుట్పుట్. ఓకే ఇక్కడ ఓకే. పిలవమ్మా. ఏరియా అట్లీస్ట్ 3 మరి. వాల్యూస్ ఏంటి అంత పెద్ద ఉన్నాయి. నేను ఒకసారి స్టార్టింగ్ తీయు. స్క్రోల్ చేయి మీదకి. వరల్డ్ టేబుల్. కండిషన్స్.
3 million square meters, ఏ కంట్రీ ఇది? kilometers square. నాకు అర్థం కాదు. ఏమని అంటున్నావా? Yeah. నీ వాయిస్ సరిగా లేదు. నేను క్వశ్చన్ కండిషన్స్ చదివానండి. ఓకే ఓకే. ఏరియా 30 మిలియన్ కానీ 25 మిలియన్ కానీ ఉండాలి. ఏరియా 30 million kilometers స్క్వేర్ ఉంటుంది. అండ్ లేదా పాపులేషన్ ఆర్ ఆర్ పెట్టేసి పాపులేషన్ 20 million, ఓకే. 25 million ఉంది. రైట్ ఏ అప్పుడే సొల్యూషన్ అది టు బిగ్ బిగ్ కంట్రీ కింద వస్తుంది. నేమ్ పాపులేషన్ అండ్ ఏరియా ఆఫ్ ద బిగ్ కంట్రీస్. ఆ రెండు కండిషన్లు సాటిస్ఫై చేసేదే బిగ్ కంట్రీ. నేమ్. ఫ్రమ్ వరల్డ్. అట్లీస్ట్ అంటే గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 30 మిలియన్ కన్నా ఎక్కువ ఉండాలి. $25 million. వర్క్ ఎస్కేఎల్ వర్క్ బెంచ్ లో అనుకుంటా. సెమీకోలన్ పక్కా ఉండాలి. ఇందులో ఎగ్జిక్యూట్ అవుతుంది. వర్క్ బెంచ్ అంటే ఎప్పుడు ఉమ్, ఎస్కేల్ వర్క్ బెంచ్ అంటే మళ్ళీ ఏంటి పాపులేషన్ క్యాపిటల్ ఉందేమో. లేదా ఎంత కామా. ఇంకేమైనా కండిషన్ ఇచ్చాడా? ఏంటది? అట్లీస్ట్ అంటే గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు కాదు. అంటే ఎక్కువనే ఉండాలి. ఆ నంబరు లేదా ఎక్కువ. గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు అయినా పర్లేదు కదా. ఆ, ఫస్ట్ ఏరియా ఒకటి సెలెక్ట్ చేయి ఏమొస్తుందో. పాపులేషన్. హే, ఒక్కసారి ఆగు. పాపులేషన్ ఏరియా. బిన్యా 28. ఎక్కడ మిస్టేక్ ఉంది? జీరో సర్వేలో హా? జీరోస్ సర్వే మరి జీరో ప్రాబ్లం సర్వే మరి ప్రాబ్లం ఎక్కడ ఇక్కడ వచ్చింది? ఇక్కడ 25 million ఉంది కదా. ఆ, అది ఒక జీరో తక్కువ పెట్టారు. ఓకే ఓకే. అది చదువుతాను. ఏమైంది? ఆ దాని మీద లాస్ట్లో ఒక ఆప్షన్ ఉంది చూడు.
దాని మీద క్లిక్ చేయి. క్వశ్చన్ చదవండి. వ్యూస్ టైప్. ఒక్క నిమిషం కొంచెం. ఆథర్ ఐడి వ్యూవర్ ఐడి ఇండికేట్ ద సేమ్ పర్సన్. ఆథర్ ఐడి ఉన్న ఆర్టికల్ ఐడి ఒకటే కదా. అంటే ఇప్పుడు ఎవరు ఓన్ ఆర్టికల్ వాళ్ళే చూసుకుంటే వాళ్ళవి డేటా తీయమంటున్నాడు. That is solution. Find all the authors that view at least one of their own articles. సో ఇక్కడ ఆర్టికల్ ఐడి వ్యూవర్ ఐడి ఎక్కడైతే సేమ్ ఉంటుందో ఆర్టికల్ ఐడి వ్యూవర్ ఐడి సేమ్ ఉన్న దగ్గర మనం అర్థమే కావాలి. అర్థం కాలేదా? అర్థమైంది. ఆర్టికల్ ఐడి వ్యూవర్ ఐడి సేమ్ ఉంటేనే ఆ రికార్డ్స్ మాత్రమే కావాలి. ఆ, అప్పుడే కదా ఎవరైతే ఆర్టికల్ రాశారో వాడే వాళ్ళు వాళ్ళ వాళ్ళ చూసుకోగలగాలి. ఆర్టికల్ ని ఒకసారి చూసినట్టు. ఇక్కడ అంటే నార్మల్ వేర్ కండిషన్ సరిపోద్దా, సెల్ఫ్ జాయిన్ ఏమైనా యూజ్ చేయాలా? సెల్ఫ్ జాయిన్ అవసరం లేదు అనుకుంటా, వేర్ కండిషన్. ఇక్కడ 7 ఎందుకు వచ్చింది అని చూస్తున్నా. ఇక్కడ ఆర్టికల్ ఐడిలో 7 లేదు కదా, ఐడి వ్యూవర్ అని ఐడిలో 7 వచ్చింది. వచ్చింది. రిటర్న్ ద రిజల్ట్ టేబుల్ సార్టెడ్ బై ఐడి ఇన్ అసెండింగ్ ఆర్డర్. ఏ ఐడి ఒకసారి మీదకి తీయ. ఇదే కదా. ఆహా, ఒకసారి స్క్రోల్ చేయండి. మీద కాదు కింది కదా. ఎక్కడ పెట్టాలి అంటే ఎగ్జాంపుల్ దగ్గర ఇన్పుట్ ఎలా ఉంది? అలా ఉంచు. ఐడి అంటే ఆర్టికల్ ఐడి అడుగుతున్నాడా ఏంటి? ఇక్కడ ప్రైమరీ కీ కూడా లేదుగా. ప్రైమరీ కీ కూడా లేదు. ఒకసారి డ్రై రన్ చేస్తే మనకు అర్థమవుతుంది. క్వశ్చన్ చదువు. ఓకే, అయితే మనకి ఇప్పుడు ఆర్టికల్ ఐడి అండ్ వ్యూవర్ ఐడి ఈ రెండు సేమ్ వచ్చిన వాళ్ళు మాత్రమే కావాలి. అంతే కదా. ఈ వ్యూవర్ ఒక ఐడి ఆథర్ ఐడి వ్యూవర్ ఐడి కాదు. హలో, చెప్పు చెప్పు. ఒకసారి కండిషన్ నార్మల్గా అంటే ఆథర్ ఐడి తీసుకుందాం. ఆహా, ఐడి వ్యూవర్ ఐడి లేదు. వీళ్ళిద్దరు. నువ్వు ఐడి అని మెన్షన్ చేసావు కదా. ఐడి అసలు మన దాంట్లో కాలంలో లేదు. అలియాస్ ఇచ్చి ఐడి ఇవ్వు. ఏదో ఒక ఆథర్ ఐడి తీసుకో. ఆథర్ ఐడి యాజ్ ఐడి ఫ్రమ్ వ్యూస్ టేబుల్. వేర్
ఈక్వల్ టు ఈక్వల్ టు అవుతా వ్యూవర్ ఐడి. అసెండింగ్ ఆర్డర్లో తీసుకోమన్నాడు కదా. సెండింగ్ వ్యూవర్ ఐడి. ఈ కండిషన్ వర్కౌట్ అవుతుంది. ఆ, ఆర్డర్ బై అసెండింగ్ అన్నాడు కాబట్టి ఆర్డర్ బై మనం దేన్ని ఆథర్ ఐడినా ఆ ఐడి. ఐడి అలియాస్ ఓకే, ఐడి అలియాస్ ఇచ్చాం కదా. అసెండింగ్ ఇంకా డిఫాల్ట్ అసెండింగ్ ఉంటుంది. అసెండింగ్ మెన్షన్ చేయవలసి ఉంది. రాంగ్ ఆన్సర్. ఏమొచ్చింది? మనకి 2 టైమ్స్ వచ్చాయి కదా అక్కడ. ఎక్స్టెంట్ పెట్టుకుంటాం. ఆ డిస్టింక్ట్. ఎస్క్యూఎల్ కైనా డ్రై రన్స్ చేయగలిగితే కొంచెం ఆన్సర్ చేయగల. టీసీఎస్ ఎగ్జామ్ లో కూడా ఎస్కేల్ ఇస్తే ఉమ్, టీసీఎస్ ఎగ్జామ్ లో కూడా ఎస్కేల్ ఎందుకు ఎస్క్యూఎల్ ఇవ్వరు. పై అదే ప్రోగ్రామింగ్ ఇస్తారు, డిఎస్ఏ. ఫస్ట్ క్వశ్చన్ చూడు. ట్వీట్స్. ఇక్కడ కండిషన్ చదవ ఐడియా సొల్యూషన్ find the IDs of the invalid fields. The field ఏంటి? is invalid if the number of characters used in the content of the field is strictly greater than 15. If the number of the అంటే characters in ఆ కాంటెంట్ లో field ఎక్కడైతే 15 ఆ కన్నా సెల్లో ఎక్కువ ఉన్నాయి, 15 లెటర్స్ కన్నా ఎక్కువ ఉన్నాయో అది ఇన్వాలిడ్ అవుతుంది. if the number of characters used in the content it is strictly greater than. ఓకే. అయితే ఇప్పుడు కౌంట్ ఆఫ్ కాంటెంట్. ఎంత ఆఫ్ కాంటెంట్ కాదు, లెంత్ లెంత్ ఆఫ్ కంటెంట్. లెంగ్త్. లెంత్ లెంత్ ఆఫ్ కంటెంట్ ఈస్ గ్రేటర్ దాన్ 15 ఉంటే అప్పుడు ఇన్వాలిడ్ అవుతుంది. ఓకే, ఈ స్ట్రింగ్ గా కన్సిడర్ చేసుకుంటది కదా అది. కౌంట్ అంటే ఇప్పుడు న్యూమరిక్ వాల్యూస్ మాత్రమే కదా. వాల్యూస్ కనుక కాదు, ఇప్పుడు కౌంట్ ఆఫ్ స్టార్ పెట్టాము ఆర్ కౌంట్ ఆఫ్ ఏదైనా ఫీల్డ్ నేను ఇచ్చామని, ఆ ఫీల్డ్ లో మొత్తం ఎన్ని రోస్ ఉన్నాయని చెప్పారు ఆ, ఫీల్డ్. అది నల్ వాల్యూస్ ని వదిలేసి చెప్తుంది. స్టార్ అంటే ఇప్పుడు కౌంట్ ఆఫ్ మనం స్టార్ కి ఒక పర్టికులర్ కాలం ఇస్తే ఎలా అంటే సెలెక్ట్ లో కాదు, అగ్రిగేట్ ఫంక్షన్ లో. లో కౌంట్ లో కదా, ఆ కౌంట్ అగ్రిగేటేగా. దానికి స్టార్ ఏదో. ఇస్తే అంటున్నా అంతే కదా, కౌంట్ లో స్టార్ ఇస్తే ఎలా వస్తుంది అంటాం. ఆ కౌంట్ లో స్టార్ ఇచ్చి అంటే స్టార్ ఇచ్చి ఒకటి ఇంకోటి కాలం నేమ్ డైరెక్ట్ గా మెన్షన్ చేస్తాం కదా, ఈ రెండు కేసులు వాడతాం. జనరల్ గా అయితే మ్యాక్సిమం నేను ఎందుకే కాలం నేమ్ డైరెక్ట్ గా మెన్షన్ చేస్తాను. కొందరు స్టార్ యూస్ చేస్తారు కదా.
దానికి ఏదో డిఫరెన్స్ ఉంటుంది అనుకుంటా. చిన్న డిఫరెన్స్ ఉంది. నేను దాన్ని కన్ఫ్యూజ్ అవుతాను ఎప్పుడు. నా వల్ల. సరే, సరే, ఇది నేను సాల్వ్ జీపీటీ చేద్దాం. ఓపెన్ చేస్తాను. ఇది సాల్వ్ చేద్దాం. అది చెప్పు. అది నేను ఇప్పటికీ కన్ఫ్యూజ్ అవుతాను. అది చిన్నదే అది. నల్ వాల్యూస్ ని కౌంట్ ఆఫ్ స్టార్ అంటే నల్ వాల్యూస్ ని ఇస్తుంది. కౌంట్ ఆఫ్ ఫీల్డ్ నేమ్ మాత్రం ఇవ్వదు. నల్ వాల్యూస్ అది కౌంట్ ఇవ్వదు. చేయదు. నల్ వాల్యూస్ కౌంట్ ఆఫ్ స్టార్ అయితే ఆ రోస్ లో నల్ వాల్యూస్ నల్ ఉంటే మాత్రం వాల్యూస్ ఇస్తుంది. ఓకే. ఆ నల్ వాల్యూస్ ఉన్న కౌంట్ ఇస్తుంది. ఆ, ఇంక్లూడ్ చేసుకుని కౌంట్ ఇస్తుంది నల్ వాల్యూస్. ఆర్ ఇదైతే నల్ వాల్యూస్ ని తీసేసి కౌంట్ ఇస్తుంది. ఓకే. ఒకసారి చూడు మళ్ళీ. చూస్తా. కన్ఫ్యూజన్ అంటే అదే. ఓకే, అవన్నీ. చేద్దాం. వెయిట్ వెయిట్. లెంగ్త్ ఆఫ్ కాంటెంట్. అయింది. చేంజ్ చేయనా? చేంజ్ చేయి. ఐడి విత్ యూనిక్ ఐడెంటిఫైయర్. ఈ స్టార్టింగ్ అన్ని వేర్ కండిషన్ మీద డిపెండ్ అయినట్టు ఉన్నాయి. జాయిన్స్ వచ్చాయి. రీప్లేస్ ఎంప్లాయీ ఐడి విత్ యూనిక్ ఐడెంటిఫై. టూ టేబుల్స్ ఉన్నాయి కదా. ఎంప్లాయీ. చూడదా? అర్థమైంది ఇది. ఈ రెండిట్లో కామన్ కామన్ ఐడి. ఆ, ఇప్పుడు ఐడిని బేస్ చేసుకుని మనం జాయిన్ చేస్తాం కదా. ఆ ఉన్న ఉన్న ఎంప్లాయీ నేమ్స్ తేవాలి. ఒకవేళ యూనిక్ ఐడి లేకపోతే నల్ వాల్యూస్ రావాలి. అంటే ఇక్కడ లెఫ్ట్ జాయిన్ యూస్ చేయొచ్చు. యూనిక్ ఐడి 1 2 3 ఉన్నాయి. అక్కడ పైన 2 లేనట్టుందిగా. ఆ ఈ 2 పై టేబుల్. ఐడి రెఫర్ చేసింది కదా. ఇది ఎంప్లాయీ ఐడి ఉంటుంది. ఇది ఎంప్లాయీ నేమ్స్ కదా. ఆ ఎంప్లాయీ నేమ్స్ కి ఈ యూనిక్ ఐడిని ఇస్తాను. ఓకేనా? ఓకే. యూనిక్ ఐడి conditions write a solution to show the unique ID of each user. If a user does not add a unique ID, replace just to show null. ఆ యూనిక్ ఐడి ఉన్న యూజర్ నేమ్ నెంబర్ అంతే. యూనిక్ ఐడి ఈ వన్ ఉంది. ఈ వన్ అనే యూనిక్ ఐడి ఈ త్రీకి అసైన్ చేస్తుంది. ఈ త్రీ అంటే ఎవరైనా ఆ జాన్తో. 3 అక్కడ జోన్. జాన్తో
ఇక్కడ మనకి జాన్సన్ యూనిక్ ఐడి విత్ నేమ్ రావాలి అవుట్పుట్ లో. డైరన్ ఇక్కడ చేద్దాం అర్థమైంది. ఫస్ట్ ఐరన్ చేసి చూస్తే బెటర్ ఏమో. క్వెరీ డైరెక్ట్ గా అండ్ రాసే కన్నా. ఏదో క్వశ్చన్ అడుగుతాను. ఆ అదే ఏదో క్వశ్చన్ అడుగుతాను. క్వశ్చన్ ఏంటి? ఇప్పుడు ఏదో డౌట్ అడిగినట్టు అడిగి. ఆ అంటే డైరెక్ట్ గా క్వెరీ రాసే కన్నా డ్రై రన్ చేసి చూస్తే మనకు అర్థమవుతుంది అంటున్నాను. తర్వాత అక్కడ అంటే ఏ జాయిన్ యూజ్ చేయాలని ఎలా తెలుస్తుంది అనేసి. చేద్దాం డైరన్ చేస్తాం. అంటే డ్రై రన్ అంటే అలా కాదు. నార్మల్గా మనం చెక్ చేసుకుంటాం కదా, ఇలా వస్తుంది అని చెప్పి. అది నార్మల్గా లీడ్ కోడ్ లో లీడ్ కోడ్ లో అవుతుందో లేదో. ఇక్కడ నార్మల్ ఎస్క్యూఎల్ ఎడిటర్ కదా. వైట్ బోర్డ్ ఏదైనా ఓపెన్ అవుతుంది కదా జూమ్లో. యా, నీకు అంటే అంటే నీకు తెలుస్తుందా ఏ జాయిన్ యూజ్ చేయాలని ఇక్కడ? మనం జాయింట్స్ పెట్టింది లెఫ్ట్ జాయింట్ యూస్ చేయాలి. ఆ, ఆ లెఫ్ట్ జాయింట్ వర్కౌట్ అవ్వకపోతే మనం చెక్ చేసి నార్మల్ జాయింట్ చూస్తాను. యూస్ చేసేస్తాం. ఇలా ఒక్కొక్కటి యూస్ అదే ఎర్రర్స్ ని చూసుకొని వెళ్దాం అంటాం. అలా ఓకే కదా. ఉమ్. ఇక్కడ నేమ్ లేదు కదా ఇంకా. ఈ డాట్ యూనిక్ ఐడి. ఈ యుఎన్ఐ టేబుల్కి యు అని తీసుకుంటావా యూనిక్ ఐడి కదా. అలియాస్? యూఎన్ఏ టేబుల్ యూఎన్ లెఫ్ట్ జాయిన్ ఎంప్లాయీ యుఎన్ఐ ఆన్. ఒకసారి ఆగు. ఈ అక్కడ ఎంప్లాయీస్ ఐడి, ఎంప్లాయీ నా 10 minutesలో ఎండ్ అవుతుందని చూపిస్తుంది మళ్ళీ. గుర్తుంది. ఇది ఏం చెప్తున్నాం. ఇక్కడ ఎంప్లాయీ ఎంప్లాయీస్ టేబుల్ ఐడి ఇంకా ఈ ఎంప్లాయీ యుఎన్ఐ టేబుల్లో ఐడి మ్యాచ్ చేస్తున్నాం కదా. 1 1 మ్యాచ్ కాలేదు. ఓకే, నల్ల వస్తుంది అక్కడ. 7 మ్యాచ్ కాదు, నల్ల వస్తుంది. 11 మ్యాచ్ అయింది. ఇప్పుడు 2 ఇక్కడ అంటే నేమ్ వస్తుంది ఎంఈఐ. ఎంఈఐఆర్ మెయిల్ అని వస్తుంది. ఇక్కడ మనం ఐడి ఇచ్చాము. మెయిర్ అని వస్తుంది కదా. అక్కడ నుంచి ఐడికి వస్తుంది. అదే మెయిర్ కి అసైన్ ఓకే, చేసిన ఐడికి వస్తుంది. మన సెలెక్ట్ లిస్ట్ లో పెట్టుకున్నాం కదా యూ డాట్ యూనిక్ ఐడి. అవునవును. అది అలా మ్యాప్ అవుతుంది. మెయిర్ కి 11 ఉంది ఐడి. మళ్ళీ ఇక్కడికి వచ్చి 11 కి ఏదైతే యూనిక్ ఐడి అసైన్ చేసామో అది వస్తుంది. ఓన్లీ మనకి యూనిక్ ఐడి లాస్ట్ వాళ్ళ నేమ్ రావాలి. 90 మ్యాచ్ అయింది. అక్కడ యూనిక్ ఐడి ఏముంది? 3 ఉంది. అంటే నేమ్ ఇప్పుడు విన్సన్. ఓకే, సరిపోయింది. ఇప్పుడు రన్ చేయి.
ఆ, నా మీటింగ్ 8 మినిట్స్లో ఎండ్ అవుతుందని చూపిస్తుంది. అదే నేను చూస్తున్నా అయిపోయిందా ఏంటంటే మాట్లాడేసరికి ఆహా లేదు, అంటే 10 మినిట్స్లో ఎండ్ అయిపోద్దని వార్నింగ్ చూపించింది. వెంటనే చేద్దాం. ఆ, ఇది చూడు ఇది చూడు. ప్రోడక్ట్స్ సేల్స్ ఐడి ప్రొడక్ట్ ఐడి ఇటు ప్రొడక్ట్ ఐడి ప్రొడక్ట్ సేల్స్ ఐడి సేల్స్ కండిషన్ అర్థమైంది మీకు? ఒకసారి ఆ కండిషన్ తీసి డైరెక్ట్ గా టేబుల్స్ దగ్గర పెడతాం. ఒకసారి కండిషన్ ఓపెన్ చేయి. రైట్ సొల్యూషన్ టు కండిషన్ దగ్గర ఉంటుంది. రిపోర్ట్ ప్రోడక్ట్ నేమ్, ఇయర్, ప్రైస్ ఫర్ ఈచ్ సేల్ ఐడి ఇన్ ది సేల్స్. అంటే ఇప్పుడు 1, 2, 7 దానికి ప్రోడక్ట్ ఐడి, ప్రోడక్ట్ నేమ్, ఇయర్, ప్రైస్. అంటే ఇక్కడ ప్రోడక్ట్ ప్రొడక్ట్ నేమ్ ని నేమ్ యాడ్ చేస్తున్నాం అంతే. అదే, ఈ సెకండ్ టేబుల్ నుంచి ఇయర్ ప్రోడక్ట్ నేమ్ తీసుకుంటున్నాం. తర్వాత ఇయర్ అందులోనే ఉంది, ప్రైస్ అందులో ఉంది, ఫర్ ఈచ్ సేల్ ఐటమ్. రైట్ ఇక్కడ చేయండి. నార్మల్ జాయిన్ యూస్ చేస్తే సార్, ఆ, నార్మల్ జాయిన్ యూస్ చేస్తే సార్ చేయనా? ఇప్పుడు నార్మల్ జాయిన్ అంటే ఎలా వస్తుంది? కామన్ కాలమ్స్ ఇన్నర్ జాయిన్? ఉన్నాయి ఇక్కడ. ఇక్కడ చూడు, ఫస్ట్ టేబుల్ లోనే సేల్ ఐడి ప్రొడక్ట్ ఐడి ఇచ్చాడు, అంతే కదా? ఈ రెండు మనకి ప్రైమరీ కీస్ అవుతున్నాయి రెండు టేబుల్స్ నుంచి. ప్రోడక్ట్ ఐడి, సేల్స్ ఐడి అంటే ఆ టేబుల్లో ఈ టేబుల్లో మనకు కామన్ ఉన్న చూసుకోవాలి కాబట్టి ప్రోడక్ట్ ఐడి కామన్ ఉంది, దాని మీద మనం లాస్ట్లో ఆన్ చేయాలి. కండిషన్ రాస్తాం. బట్ ఇక్కడ ప్రొడక్ట్ ఐడి ఇక్కడ యూనిక్ గా లేదు చూడు చూసా. యునిక్ ఉన్నాయంటున్నాం. ఆ, ఫస్ట్ ఇప్పుడు టేబుల్లో లేదు, సెకండ్ టేబుల్లో ఉంది. 100, 100, 200 ఉంది, కానీ ఎలా వచ్చింది? అలా అయితే మళ్ళీ రావాలి కదా. 1 తీసుకున్నాం ఫస్ట్ దాని టేబుల్ నుంచి ప్రోడక్ట్. ఒకసారి ఆగు. ఇక్కడ సేల్స్ ఐడి 1 తీసుకున్నాం, ప్రోడక్ట్ ఐడి 100 ఉంది. ఇక్కడ 100 ఎక్కడ మ్యాచ్ అయింది? నోకియా దగ్గర మ్యాచ్ అయింది. తరువాత 2 తీసుకున్నప్పుడు ప్రోడక్ట్ ఐడి 100 మళ్ళీ నోకియా దగ్గర మ్యాచ్ అయింది. అప్పుడు మళ్ళీ ఎక్కడెక్కడ మ్యాచ్ అయిందో ఆ ఇక్కడ ఇయర్ ఇయర్ చేంజ్ వస్తుంది. అవుతుంది. ఆ ఇయర్ చేంజ్ అవుతుంది. ఇయర్ చేంజ్ అవుతుంది. కానీ ఇక్కడ చూసి కామన్ కాలం ఇయర్ అయితే చేంజ్ అయింది. మాత్రం ప్రోడక్ట్ ఐడినే. ఫస్ట్ టేబుల్ నుంచి సేల్ ఐడి, సెకండ్ టేబుల్ నుంచి ప్రొడక్ట్ ఐడి, కామన్ కాలం ఆహా లేదు, ప్రొడక్ట్ ఐడి సార్. కామన్ కాలం మీదే మనం చేయగలం కదా. అంతే సార్. ఒకసారి రాసుకో, ఆ, నీకు అర్థం. నాకు అర్థమైంది. ప్రోడక్ట్ నేమ్ ముందు ఆ కాలమ్స్ అన్ని రాసి తర్వాత ఎలియస్ పెట్టి డాట్ పెట్టుకోవచ్చు. అదే ఏ పర్టికులర్ టేబుల్ నుంచి తీసుకున్నాం మేము.
ఎస్. అక్కడ ఎస్ డాట్ ఇయర్, ఎస్ డాట్ ప్రైస్ సెలెక్ట్ క్వెరీలో. ఇది కూడా పెట్టేసి ఇస్తే ఓకే ఓకే. ప్రోడక్ట్ ఐడి. ఎస్ డాట్, ఎస్ డాట్ ఇయర్, ఎస్ డాట్ ప్రైస్. పనిచేస్తుంది. అదేంటి రన్ టైం. జాయిన్ ఎక్కువ ఎక్కువ టైం తీసుకుంది. కానీ జాయిన్స్ కొంచెం పర్వాలేదు, కానీ సబ్ క్వెరీస్ ఉంటాయి కదా, సబ్ క్వెరీ ప్రాసెస్ అవ్వడానికి Subqueries. ఇంకా టైం పడుతుంది. సబ్ క్వెరీస్ అంతే, సబ్ క్వెరీస్ కొంచెం ఎక్కువ టైం తీసుకుంటుంది. చాలా జాయిన్స్ సబ్ ఇంకొంచెం క్వెరీస్ అవాయిడ్ చేసి ఫంక్షన్స్ యూజ్ చేయాలి. ఫంక్షన్స్ ఐడియా లేదు ఇందులో. నేను చూసినప్పుడు వర్క్ లో చూసినప్పుడు సబ్ క్వెరీస్ ని అవాయిడ్ చేయడానికి ఫంక్షన్స్ యూజ్ చేశారు. ఓహో. మేము కూడా కొన్ని సబ్ క్వెరీస్ ని తగ్గించి రాయడానికి ఫంక్షన్స్ కానీ పైథాన్ లో ఉంటది కదా, ఏంటి ఫంక్షన్స్ ఉంటాయి పైథాన్లో? పైథాన్ లో ఒక ఫంక్షన్ ఉంటుంది. ఆ, జెడ్పూల్ ఎగ్జిక్యూటర్. ఏంటి? జెడ్పూల్ ఎగ్జిక్యూటర్ అని ఒక ఫంక్షన్ ఉంటుంది. ఆ, దాన్ని యూజ్ చేసి ఆ రికరింగ్ రికరింగ్ కౌంట్ ని, ఇప్పుడు మెర్జ్ స్టేట్మెంట్ రాసి రికరింగ్ కౌంట్ ని తీస్తారు కదా, ఐడియా లేదు దానికి నాకు అది. రీప్లేస్ చేయడానికి థ్రెడ్ఫుల్ ఎగ్జిక్యూటర్ పెట్టామంటే. అది ఎస్క్యూఎల్నా? ఎస్క్యూఎల్ లోనే మెర్జ్ స్టేట్మెంట్ మాత్రం ఎస్క్యూఎల్, థ్రెడ్ఫుల్ ఎగ్జిక్యూటర్ మాత్రం పైథాన్. ఆహా, వినలేదు ఎప్పుడు నేను. చాట్ జీపీటీ నుంచే తీసి ఒకసారి